ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజీనామాతో టీడీపీ కంచుకోటకు బీటలు బారుతున్నాయా? ఆ సీనియర్ నేత కోసం వైసీపీ జనసేన పోటీ పడుతున్నాయా? ఇప్పుడు ఆ టీడీపీ నేత దారిటు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో 4 దశాబ్దాలుగా టీడీపీకి పట్టుకొమ్మ లాంటి కుటుంబం. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలోనే కొనసాగుతూ 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన వ్యక్తి సుగవాసి పాలకొండరాయుడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమకాలికుడు ఆ మాజీ ఎంపీ పాలకొండరాయుడు. రాయచోటి నియోజకవర్గంలో 2004లో రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా వీస్తే రాయచోటిలో మాత్రం టీడీపీ హవా వీచింది. అప్పటి ఎమ్మెల్యేగా పాలకొండరాయుడు గెలుపొందారు. ఓ వెలుగు వెలిగిన టీడీపీ ఆ తర్వాత 2 దశాబ్దాల పాటు కనుమరుగైంది. 2024లో సుగవాసి కుటుంబం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. రాజంపేట పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా బలిజలు ఉన్న నేపథ్యంలో మాజీ ఎంపీ సుగవాసి పాలకొండరాయుడు పెద్ద కొడుకు, మాజీ జడ్పీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యంను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది టీడీపీ అధిష్టానం. అయితే కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా రాజంపేట పార్లమెంటు స్థానాన్ని బీజేపీకి ఇచ్చారు. ఆ తర్వాత రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలసుబ్రహ్మణ్యం పోటీ చేసి ఓటమి చెందారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఇన్ఛార్జ్ పదవి కోసం ఆయన ముమ్మర ప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం ఆయనకు మొండి చేయి చూపడంతో టీడీపీకి రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేసిన బాలసుబ్రహ్మణ్యంతో వైసీపీ, జనసేన తీవ్ర మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన సుగవాసి కుటుంబం జనసేనలోకి వస్తే రాయచోటి నియోజకవర్గంతో పాటు అటు రాజంపేట నియోజకవర్గంలో కూడా పార్టీ బలపడుతుందని ఆ నేతలు భావిస్తున్నారు. సుగవాసి కుటుంబం వైసీపీ తీర్థం పుచ్చుకోబోతోందని, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఆయనను ప్రకటించే అవకాశం ఉందంటూ జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోందట. ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి 2029 ఎన్నికల్లో పీలేరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. టీడీపీ నేతలైతే ఒకడుగు ముందుకు వేసి వైసీపీతో ఒప్పందం కుదిరిన తర్వాతే సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీకి రాజీనామా చేశారంటూ ప్రచారం మొదలుపెట్టారట. ఈ నెల 17వ తేదీన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాయచోటిలో పర్యటించి సుగవాసి కుటుంబాన్ని పరామర్శిస్తారు అన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోందట. ఇంత జరుగుతున్నా ఆ మాజీ టీడీపీ నేత మాత్రం నోరు మెదపడం లేదట. ఏది ఏమైనా సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఏ పార్టీలో చేరుతారా అన్నది మాత్రం సందిగ్ధంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.